హలో అండి, ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి సింపుల్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ రైస్. చాలా క్విక్గా అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వారికి, బ్యాచులర్స్కి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ఇంకా మిగిలిపోయిన అన్నమైనా సరే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చాలా క్విక్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది కూడా. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి మరి క్యాప్సికమ్ ఉండాలి కదా. ఒక క్యాప్సికమ్ అనేది నీట్గా వాటర్లో కడుక్కున్న తర్వాత మంచిగా ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే తాలింపులు వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అనేది